అసలు ఈ రోజు ఇంతలా ఎంజాయ్ చేస్తానని చెప్పి అస్సలు అంటే అస్సలు అనుకోలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే మన రమేష్ బ్రో అయితే టోటల్ గా 4 months తర్వాత అయితే గుంటకల్కి అయితే వచ్చాడు. ఇంకా ఈ రోజు అయితే ఎలానో ఫ్రీ అని చెప్పి ఎక్కడికైనా వెళ్ళి లంచ్ తిందామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. వెళ్ళేటప్పుడు మేము ఇద్దరే వెళ్తే ఏం బాగుంటుందని చెప్పి మన కిరణ్ బ్రో అండ్ పవన్ బ్రోని కూడా ఇన్వైట్ చేసాం. ఇంకా మన ఫ్రెండ్స్ లేకుండా ఎలా వెళ్తాం చెప్పండి, అందుకని మా ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలుచుకుని అయితే వెళ్ళిపోయాం. ఇంకా మనం రెస్టారెంట్ లో తిన్నాం పక్కన పెట్టి ఒకరి మీద ఒకరు జోక్స్ చేసుకుని చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. అలాగే ఇంకా ఒక్కొక్క ఐటమ్ ఆర్డర్ చేసుకుంటా మొత్తం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. లాస్ట్ లో ఇక్కడ మన కిరణ్ బ్రో ఫోన్ అయితే ఎవరో స్కామ్ చేశారు. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏమంటే ఇక్కడ ఫోన్ అయితే ఎవరు స్కామ్ చేశారో వాళ్ళైతే బిల్ కట్టాలన్నమాట. అప్పుడే మా వాడు ముఖం చూడండి బిల్ కట్టాలంటే ఎలా అయిపోయిందో, ఎందుకంటే వీడియో ఫోన్ స్కామ్ చేసింది. సో చలో ఇంకా మనం ఫైనల్ గా బిల్ కూడా కట్టేసి అలా అక్కడ నుంచి మళ్ళీ జ్యూస్ షాప్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా అందరూ సోడా అండ్ రోజ్ మిల్క్ చెప్పుకొని అది కూడా కంప్లీట్ చేసేసుకొని అక్కడే కాసేపు ఉండి అందరూ టైం స్పెండ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి ఒక మంచి రీల్ తీద్దామని చెప్పి స్టేషన్ అయితే వచ్చేసాం. మరి మేము ఇక్కడ షూట్ చేసిన రీల్ మీరు చూడాలనుకుంటే జస్ట్ ఒక 2 days వెయిట్ చేయండి అండ్ మన అకౌంట్ ని ఫాలో చేసుకోండి, రీల్ అయితే పోస్ట్ చేసేస్తాం. మేము ప్లాన్ చేసుకున్న లంచ్ కి అయితే మేము చాలా క్రియేటర్స్ అయితే ఇన్వైట్ చేసాం. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఒక చిన్న వర్క్ ఉండడం వల్ల వాళ్ళైతే రాలేదు. అసలు మేము ఇన్వైట్ చేసిన పెద్ద క్రియేటర్ ఎవరో మీరు తెలుసుకోవాలనుకుంటే డైలీ మన వ్లాగ్స్ ని కంటిన్యూస్ గా చూస్తూ ఉండండి. ఆ క్రియేటర్ తో కూడా కలిసి ఒక మంచి వ్లాగ్ అయితే తీసి పోస్ట్ చేస్తాను.